ఇప్పుడే మన చెక్ ఇన్ అయిపోయింది అనమాట. అక్కడే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాం. సో బోర్డింగ్ పాస్ తీసుకొని మనం ఇప్పుడే ఇంటర్నేషనల్ డిపార్చర్లోకి వెళ్ళిపోతున్నాం. మనకేమో 11:40కి ఉందనుకుంటా. ఒకసారి బోర్డింగ్ పాస్లో చూద్దాం ఏ టైం. ఇప్పుడు మనం వసంత్ చక్రాల దగ్గరికి వచ్చాం. ఏదో ఆర్డర్ ఇచ్చాడు. ఏంటిది? వెజ్ శాండ్విచ్ ఒకటి ఇచ్చాడు. రెండింటి కలిపి రీజనబుల్ పర్లేదు. వెజ్ పెద్ద గొప్పగా లేదు, ఆకలి మీద తినేస్తున్నాం. అందుకే నేను తీసుకోలేదు. అది అలాగా ఉంటుంది అని తెలిసి ఆకలితో తినేస్తున్నాం. ఇంకేం చేయడానికి ఆప్షన్ లేదు. సో మనకి ఎంత 11:15కి ఉందన్నమాట ఫ్లైట్. నువ్వు స్టార్ట్ అని చెప్పు. స్టార్ట్. హాయ్ గాయ్స్, ఇప్పుడే మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చాం. యాక్చువల్లీ ఇదంతా సన్ కాలేజ్ గాయ్స్ అందరూ వచ్చారు బ్యాంకాక్ ట్రిప్కి. యాక్చువల్లీ ఒక ఫేర్వెల్ అనుకోవచ్చు ఇది, ఎందుకంటే ఒకరి అకౌంట్స్ ఒకరి దగ్గరికి మారిపోతున్నాయి. ఇదే ఒక లాస్ట్ టైం. ఇటు చూస్తే మన జేపీ ఫ్రమ్ గోవా, మన అకౌంట్స్ మెయిన్ అకౌంట్స్ యాక్చువల్లీ 108 kgs ఉండేవాడు, ఇప్పుడు వచ్చేసి 98 kgsకి వచ్చాడు. 89 అంటే నేను రివర్స్ చెప్పుంటాను మేబీ. ఓకే, ఇదే ఇక్కడ చూస్తే నల్లి విజయ్ రాహుల్ ఫ్రమ్ కువైట్. హీస్ ఫ్రమ్ సుమన్ ఫ్రమ్ ఇజ్రాయెల్. He's from Rolex. And this is Daniel. Accountant. Has busy with this guys. Has very enjoyed very well. Hey Daniel, ek photo खींच रहे. Call. By the way. Log అయిపోయింది. Actually నాకు కాల్ వస్తుంది, కానీ తర్వాత మాట్లాడదాం. ఓకే. వీడియో ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ టార్గెట్స్ అనేవి ముఖ్యమయ్యాయి. వాట్స్ యువర్ నేమ్ మ్యామ్? యా, సింధూర వర్మ ఫ్రమ్ హీస్ ఫ్రమ్ న్యూజిలాండ్. దిస్ ఈజ్ సింధు. Yeah, thank you very much, Sindhu. And this is Rohit Soy from Goa. And this is Vasant from Kakinada. These are all snacks with this bag. These are all our snacks, bro. Eat some more snacks. And this is Tinku. He's look like very well. Yes, sir. Yeah, Tinku ante actually me andaram ante black guys. That's why we are wearing white dresses. No. కెమెరా ఆగడం. దిస్ ఈజ్ వర్మ ఫ్రమ్ సన్ కాలేజ్. ఇతను వచ్చేసి మిస్టర్స్ అనేది ఎందుకు ఇచ్చారో మాకు కూడా తెలీదు. సో చూద్దాం. న్యూ పాస్పోర్ట్స్ ఇలా పట్టుకొని వెళ్ళాలి, ఎగరేయాలి, గది అన్నట్టు. దిస్ ఈజ్ దీపాలి దాస్. అందరు పైకి లేపండి. 3, 2, 1. వీడు మా బ్యాచ్ లో నిబ్బా అనమాట. ఎగ్జైట్మెంట్ ఎక్కువ, ఫస్ట్ టైం కదా. సో వైబ్ స్టార్టింగ్. ఏ బాయ్ క్యా బాయ్ కుచ్ నహీ. దీనియాల్ ఇతను బాల్స్ అందరినీ క్యాచ్ చేస్తాడు, అటాక్ చేస్తాడు. ఆల్రెడీ ఎవరికో బిల్ వేసాడు. యాక్చువల్లీ శాండ్విచ్ ఆడైతే కొంటూ నాకు తెలుసు. జేపీ యాక్చువల్లీ షుగర్ డాడీ, రైట్? This is from my pet from Visakhapatnam, one and only Jim. Is fucking ass, bro. Fucking ass. Full bum bole. Hippie boy. Humpty Dumpty sat on a wall. Ding. He's Pranit Kala. మన ఇన్ఫ్లుయెన్సర్ పవన్. Arey, Kashmiri guy. He from Kashmir actually. From నేను కాశ్మీర్ డైరెక్ట్ గా వచ్చాను అన్నమాట. మన బాయ్ కోసం వజ్వాన్ తింటావా? సజ్వాన్ కావాలి. He's not talking about here Daniel bhai. He's not talking about Chinese. ఏ నాకు కైకో స్టోరీ బా. వజ్వాన్ తింటాడంట. ये गुटखा तंबाकू नहीं है. कैप्चर అవుతుంది వీడియోలో అవుతుందిరా. అవు కాకా తంబా लेना थोड़ा. ఏంట్రా మీరు ఇక్కడ తీరా మంచి కంటెంట్ ఇక్కడ. ఏ కాకా వజ్వాన్ ఉంది. ఈస్ ఫ్రమ్ పాకిస్తాన్ యాక్చువల్లీ. अस्सलाम वालेकुम. अस्सलाम वालेकुम. वालेकुम अस्सलाम. वालेकुम अस्सलाम. రజ్వాన్ కావాలా? అది రజ్వాన్ రా. వజ్వాన్. సో అది గాయస్ ఇక్కడ పరిస్థితి అయితే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. ఫ్లైట్ ఎగ్గానే తీస్తాను నేను. అందరికి 50లోనే. సో ఇప్పుడు మనం ఇప్పుడే లోపడిపోతున్నాం ఫ్లైట్లోకి. సీట్ నెంబర్ వచ్చేసి 29C.
సో ఇప్పుడే వచ్చేసినాం లోపలికి మనం మొత్తం డే చూసేటట్లు బాబా భలే వదులుతాడు మొత్తం. సో మన సీట్ నెంబర్ వచ్చేసి 29C. ఎగ్జామ్లో కూడా నా పక్కన పడేవాడు, ఫ్లైట్లో కూడా నా పక్కన పడ్డాడు. బాగున్నా చాలా బాగున్నాం. అరే కోఇన్సిడెన్స్ చూడరా, ఈ ఎగ్జామ్లో నా పక్కన పడతాడు రా. అరే ఒకసారి పట్టుకోరా, నన్ను చూయించు. సో మనం లగేజ్ పైన పెట్టేసుకున్నాం ఇప్పుడే. సో వి జస్ట్ గాట్ సీటెడ్. వచ్చేసినాం. సో మనం ఇప్పుడే ఎక్కేసినాం అనమాట. మన సీట్లో వచ్చి కూర్చున్నాం. సో వెయిట్ చేస్తున్నాం మన పక్కన సీట్లో ఎవరు ఉంటారని. ท่านผู้มีเกียรติครับยินดีต้อนรับสู่สายการบินแอร์เอเชียที่เป็นที่ที่117ครับซึ่งจะออกเดินทางสู่ท่าอากาศสยาม ఫైనల్లీ మనం అయితే వచ్చేసి కూర్చున్నాం. దిస్ ఈస్ జేపీ. అరే యో ముసఫ్ ఇదొచ్చివా 28 ఓ సారీ సీట్ చూసుకోవయ్యా. వసంత్ చక్రాల ఎక్కడ సీట్? అక్కడ వసంత్ సీట్ ఇచ్చారా నాకు? ఎవరు వీళ్ళు ఏంటో ఏరేషాలు పొగలు వదులుతున్నారు మొత్తం. మీకు కనిపిస్తుందో లేదో, ఇందాటి వరకు బాగోలేదు పొగలు మొత్తం. వెనకాల మన వాళ్ళు ఉన్నారు చూడండి. సో ఇప్పుడైతే మనం వచ్చేసినాం, వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు మనం థాయిలాండ్ అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడే థాయిలాండ్ వచ్చేసినాం, జస్ట్ దిగినాం. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. లగేజ్ కోసం వెయిటింగ్. సో చూద్దాం. సో ఇప్పుడు వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. మన వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఫుడ్ ట్రై చేస్తున్నారు. ఇది ఏంటో డిఫరెంట్గా ఉంది. ఇడ్లీకి పోర్క్ స్టఫ్డ్ ఇడ్లీ లా ఉంది ఇది. మనవాడు తిని వస్తున్నాడు. ఏంటి అలా ఉంది పరిస్థితి? పర్లేదా? మనోడు ఏదో తింటున్నాడు. ఇదేంట్రా? It's a fried shrimp with rice. It's jasmine rice actually. It's very sticky. ఓకే We have tried. ఓకే ట్రై చేయ ఒకసారి. ఏంట్రా అది? Shrimpra. It's similar to sushi rice actually. షింప్ అంటే ప్రాన్సే కదా. Like మనకి KFC ఫ్లేవర్ వస్తుంది. డోలా అసలు Yeah, you have to eat this. మనోడు ఏదో తిన్నాడు, కడుపులో తిప్పుతుంది అంటున్నాడు. కళ్ళు మంటున్నాయి. ఏం తిన్నావు చెప్పు. ఓకే ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం ఏమన్నా తిన్నాను. సో బర్గర్లు ఉన్నాయి. కోరక నువ్వు ఇందాక తిన్నింది ఇదేనా? ఇదే ఓవెన్లో పెట్టుకొని తిన్నావా? ఏది బాగుందా? ఓకే Bro, I don't have a single option also. అరే రామన్ ఉంది, రామన్ ఉంది నేను చూడు. రామన్ ఏది? ఇవన్నీ రామన్సే కదా. ఈ పట్టుకెళ్ళాలి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5 కానీ 6 కానీ. ఇలా ఇదేంటో చూడండి. ఇదేం ఫుడ్ అర్థం కావట్లేదు. దీని పేరు ఏంటి అసలు? చిప్స్ అని చెప్పాడు. అసలు దీని పేరు కూడా అర్థం కావట్లేదు. సాల్మన్ విత్ Salmon fish. ఫిష్ ఇది. Yes. ఏంట్రా ఫిష్ ఎలా పెట్టాడు ఏంటాడు? Like అదేదో ప్లాంట్ పచ్చిగా ఉన్నాయి. ఎలా తినాలి మరి? సాల్మన్ అది డ్రైగా తింటాను. ఇదేంటిది? అలా అన్న ముట్టుకోకూడదు మనం, పాపాలు వచ్చి. అరే ఏం తిన్నావురా చెప్పరా. ఈ బెస్ట్ అంటావా? ఇండియన్ పొద్దున్నే ఇండియన్ బ్రాండ్స్. పొద్దున్నే నా వాళ్ళు కాదురా. ఏంటిది? యోగట్ ఉంది, లేదంటే యోగట్ తినేయడం బెటర్. నో టచ్ దట్, ఓన్లీ వెజ్. సో మనం ఇక్కడ రెడ్ బుల్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఇదే ఒరిజినల్ రెడ్ బుల్. ఇదిగోండి
దీన్నే కాపీ చేసి రెడ్ బుల్ చేశాడు. ఓకే చాలేరా. ఇదే మన హోటల్. ఇదే మన హోటల్. సో మేము 2 పర్సన్స్ కలిపి ఒక రూమ్ తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ మై రూమ్మేట్ గై, బుల్షిట్ గై. అవసరం. సో వచ్చేసినాం ఇప్పుడు. ఇది లాబీ అన్నమాట. ఇక్కడ డిస్కషన్ అవుతుంది ఎవరు ఏ రూమ్లో ఉండాలని. ఇక్కడ రాజుగాడు ఏంటి రిషికొండ బీచ్ మ్యాగీ మనోడి దగ్గర తినాలి ఎప్పుడైనా. ఏం చేస్తున్నారు? ఇదే మన రూమ్ ప్రాసెస్ అవుతుంది. ఒక్కొక్కరు రూమ్ తీసుకుంటున్నారు. మన మంచి వ్యూ ఉన్న రూమ్ వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడంతా ఎక్స్ అని ఉంది. బాగుంది, ఇంటీరియర్ అయితే బాగుంది. వీళ్ళందరూ మన వాళ్ళు అనమాట. రూమ్ కోసం వెయిటింగ్. చెక్ ఇన్ అయిపోతే వెళ్ళిపోవడం. ఇప్పుడే జేపీ వెళ్ళిపోతున్నాడు పైకి. 4th floor. రూమ్ నెంబర్ ఎంత ఇది? 403. ఓకే వస్తాను, కలుద్దాం. వెళ్ళిపోయారు. సో మనకైతే రూమ్ ఇస్తారు. వెళ్తున్నాం ఇప్పుడే రూమ్లోకి. 4th floor మంది. ఓకే బాయ్. నో బెల్ బాయ్. వాట్ హాస్పిటల్? మొత్తం అద్దాలతో బాగుంది. బాగుంది కానీ నో హాస్పిటాలిటీ లేదు. వెల్కమ్ డ్రింక్ లేదు, కుకీస్ లేదు. సో మనం వచ్చేసాం అన్నమాట మన రూమ్ దగ్గరికి. మన రూమ్ నెంబర్ వచ్చేసి 404. 404 ఎక్కడ ఉందిరా? ఇది 405. ఇదే 404. ఓకే వచ్చాము. దిస్ ఈజ్ అవర్ రూమ్. చూసారుగా ఎలా ఉందో మన రూము. అదిరిపోయింది. బెడ్లు అది ఇది. ఆహా. అండ్ అవుట్ సైడ్ మనకి వ్యూ వచ్చేసి అయితే ఎట్లుంది. మనకు ఒక టీవీ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మిర్రర్ ఉంది. ఒక వాటర్ బాటిల్స్, కాఫీ శాషెట్స్. ఇది మన వాష్రూమ్. మార్బిలింగ్ మొత్తం. అక్కడ గ్లాస్ ఉంది. గ్లాస్కి అటు సైడ్ మనం బాత్ చేయడానికి ఉందన్నమాట. సో ఇంకా మనం ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ యాక్టివిటీస్కి రెడీ అయిపోదాం.